శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ సరస్వతి నమ భక్తులారా వ్యాసపూర్వక్త భాగవత్ మహాపురాణం చెప్పుకున్నాం యథాతథంగా. ఇందులో భాగంగా 5 స్కందాలు పూర్తి చేసాం. 6వ స్కందాన్ని 11 భాగాలుగా చెప్పుకున్నాం. ఇప్పుడు మనం 12వ భాగం చెప్పుకుందాం. 6వ స్కందాన్ని. లోకంలో జ్ఞానం కలవాడంటే శ్రేష్ఠుడైన పురుషుడు. వాడు ఏది చేస్తే ఇతరులు కూడా దాన్నే చేస్తారు కదా. అతడు దేన్ని ధర్మం నిర్ణయిస్తాడో లోకం కూడా దాన్నే నమ్మి అదే విధంగా ప్రవర్తిస్తుంది. ధర్మదేవత దూతలారా, నమ్మి తన తొడలపై నిద్రించే మిత్రుణ్ణి నీతిని విడిచి ప్రీతి లేక ద్రోహబుద్ధితో ఎక్కడైనా ఎవరైనా చంపపోనుకుంటాడా? స్నేహభావంతో వచ్చి హృదయంతో ఇచ్చి తనకు బాగా నచ్చి తనను మెచ్చి నమ్ముకున్న వ్యక్తికి దయాదాక్షిణ్యాలు గల బుద్ధిమంతుడు ఏమాత్రం ఆలోచన లేకుండా అపకారం చేస్తాడా? అంతేకాకుండా ఇతడు 1,000,000 కంటే ఎక్కువ జన్మాల్లో చేసిన పాపాలని, వాటిని ఏమంటారు? సంచిత పాపాలు అంటారు. మన వెంట వచ్చే పాపాలు జన్మ జన్మల నుండి. వీటిని ఈ జన్మలో బుద్ధిమంతుడై పారదోలాడు. ఎవరు చెప్తున్నారు? విష్ణుదేవతలు. ఎందుకంటే చచ్చేటప్పుడు భగవంతుని నామాన్ని స్మరించాడయ్యా. దీని చేత ఆ భాగ్యం, ఏ భాగ్యం? 1,000,000 కన్నా ఎక్కువ జన్మల్లో నుండి వచ్చిన సంచిత పాపం అంతా కూడా తొలగిపోయింది. ఆ భాగ్యం లభించింది వీడికి. అది రేపు మనం 13వ భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.